హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. నిన్న ఎక్కడైతే ఎండ్ చేశానో దాని కంటిన్యూషన్ ఇవాళ. సో బిక్కవోళ్ళు దర్శనం, సర్ప దర్శనం అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే గొల్లల మామిడాడ సీతారాముల దర్శనానికి కూడా మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను. నేను ఏదో అనుకున్నాను, మామూలుగా గుడే కదా, పురాతన గుడే కదా అని. కానీ అక్కడికి వెళ్ళాక ఆ గోపురం అవి చూసి, ఆ ఆర్కిటెక్చరల్ బ్యూటీ చూసాక నేను మైమర్చిపోయాను. అవి నా మాటల్లోనే నేను చెప్పలేనండి, వర్ణనాతీతం అనమాట. అద్భుతంగా ఎంతో గొప్పగా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, లోపల విగ్రహాలు ఈ విధంగానే ఉంటాయి. చాలా జీవం ఉట్టి పడుతూ మనకి కనిపిస్తూ ఉంటాయి. నేను ఎక్కడెక్కడ ఫోన్ యూస్ చేయొచ్చు, నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ నేను పెట్టుకుంటాను కదా, గర్భగుడిలో అవి చూపించకూడదు అని. వాళ్ళ రూల్స్ ఉంటాయి. సో ఏది వీలుందో అంతవరకు అయితే నేను చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ కలర్స్ తో పెయింట్స్ అన్ని వేశారు. ఇక్కడ ఫొటోస్ లో ఉన్నారు కదా, ఈ ఇద్దరు బ్రదర్స్ ఈ గుడికి నిర్మాణ కర్తలు అన్నమాట. సో వాళ్ళిద్దరే ఇవి ప్రతిష్ట అన్ని జరిపిన వాళ్ళు. సో 1889లో ఈ గుడి గురించి వాళ్ళు స్టార్ట్ చేస్తే 1939లో విగ్రహ ప్రతిష్ట. సో ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళు తూర్పు గోపురం, పడమర గోపురం అని కట్టారనమాట. ఇప్పుడైతే ఇది ఒక గోపురంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అద్దాల మండపం. ఎంత బాగుంటుందంటే ఫుల్ ఆ ఫ్లోర్ అంతా కూడా అద్దాలతో నిండి ఉంటుందండి. కానీ జస్ట్ ఏదో మిర్రర్ పెట్టామా అన్నట్టు కాకుండా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సో మనము ఒక అద్దంలో నుంచుంటే రెండు టైల్స్ పక్క పక్కన ఉన్నప్పుడు ఒక దాంట్లో పొట్టిగా కనిపిస్తారు, అదే ముందుకు వెళ్తే మీకు కాళ్ళు సగం కనిపించవు, తల సగం కనిపించదు. అలా డిఫరెంట్ గా వాళ్ళ ప్యాటర్న్స్ అలాగా చక్కగా పెట్టున్నాయి. అది మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది నేను చెప్పేదానికంటే. ఒక మిర్రర్ దగ్గర నుంచినప్పుడు మరుగుజ్జులా కనిపిస్తారు. ఇలా రకరకాల ప్యాటర్న్స్ లో మిర్రర్స్ ని అరేంజ్ చేశారు. లోపల గైడ్ ఉంటారు, ఆయన చెప్తారనమాట. చూడండి అక్కడ కనిపిస్తున్న ఒక దగ్గర నుంచినప్పుడు మా ఆయన సైడ్ కి మొండెం ఉంది, ఇంకొక సైడ్ కాళ్ళు ఉంటాయి అలా అన్నమాట. ఇప్పుడు మేము నుంచిన దగ్గర మాకు కాళ్ళు కనిపించవు, జస్ట్ అప్పర్ బాడీ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక దగ్గర మరుగుజ్జుగా కనిపిస్తాం, ఒక దగ్గర హైట్ ఎక్కువ కనిపిస్తాం, ఒక దగ్గర షార్ట్ గా కనిపిస్తాం. డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అరేంజ్మెంట్ చేయడం 1970s లోనే ఇట్లా చేశారంటే ఎంత టెక్నికల్ గా వాళ్ళు థింక్ చేసి పెట్టారు అని మనకి అర్థం అవ్వాలి. అండ్ ఈ గుడి గురించి నాకు తెలుసుకున్నది అది చెప్తాను. దీన్ని మనం భద్రాచలంతో పోలిస్తే ఇది చిన్న భద్రాచలం అని పిలుస్తారు. అండ్ అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం తర్వాత ఒంటిమిట్టలో ఉన్న కోదండరామస్వామి టెంపుల్ ఎలాగో మన గొల్లల మామిడాడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటిది రామనవమికి చాలా అద్భుతంగా చేస్తారనమాట, కళ్యాణం అవన్నీ కూడా. అంతేకాకుండా ఈ పైన గోపురం 11 అంతస్తులు ఉంటుంది. ఆ పైకి వెళ్ళినప్పుడు మీకు సముద్రపు హోరు తెలుస్తుంది అనమాట. మేమేం చూసామంటే గోపురం చుట్టూరా శిలల పైన చెక్కినటువంటి బొమ్మల్లో మహాభారతం క్యారెక్టర్స్, సీన్స్, రామాయణంలో సీన్స్, భాగవతంలోవి ఈ గోపురం 4 వైపులా ప్రతి ఫ్లోర్ లో కూడా ఉంటానన్నమాట. అంతేకాకుండా శిఖరం టెంపుల్ పైకి వెళ్ళేటప్పటికి బాలరామాయణంలో రాముడి యొక్క చిన్నప్పుడువి అవన్నీ కూడా బాగున్నాయి. మేమైతే మంచిగా ఈ టాప్ ఆఫ్ ద గోపురం దాకా వెళ్ళామండి, పై దాకా. వీలుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్ గా మేము భీమవరం మావుళ్ళమ్మ టెంపుల్, పాలకొల్లు, ఇట్లా నేను ఈ పంచారామాల్లో అమరావతి చూసాను, మిగతావి చూడలేదు. ద్రాక్షారామం కూడా చూసా, మిగతా 3 చూపించమని అడిగాను అనమాట, సామలకోట అవి. అదే ప్లాన్ ఉండింది. కాకపోతే లాస్ట్ లో కజిన్స్ కూడా రావడం అన్ని జరిగి ఇట్లా
ఇంటికి దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళామన్నమాట. సో గొల్లల మావిడాడ ఎప్పటి నుంచో పేరు వింటున్న, రాముల వారికి జరిగే ఉత్సవాల గురించి తెలుస్తుందని వెళ్ళడం అవ్వలేదు. ఈసారి విజిట్ చేశాను. అండ్ అక్కడ మధ్యాహ్నం ఎవరు జనాలు కూడా లేరు. మేము వెళ్ళిన టైంకి 2 గంటలకి కూర్చుని చక్కగా పాటలైతే 2-3 రాముడి మీద పాడుకున్నాను. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో గోపురం. సో మీరు ఇంకా గూగుల్లో కొట్టి తెలుసుకోవచ్చు గొల్లల మావిడాడ అని. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. గొల్లల మావిడాడ రామాలయంని అందరు ఖచ్చితంగా అయితే చూడాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత వర్ణనాతీతంగా ఉంది. ప్రతి ఇంట్రికేట్ డిజైనింగ్ స్కల్ప్చర్స్ మీద చెక్కినవి అయితే అమోఘం. సో తప్పకుండా అందరూ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడైతే 3వ అంతస్తులోకి వెళ్తున్నాము. పైన 11వ అంతస్తు వరకు మనము గోపురం చూడడానికి అయితే వెళ్ళచ్చు. సో చూద్దాం ఎన్ని ఎక్కగలము ఏంటి అని. ఇప్పుడైతే నెంబర్ 3కి అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి చూడండి ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఎక్కడ చూడరు. కంప్లీట్గా రామాయణం పట్టాభిషేకం అంతా కూడా గుడి గోపురం మీద చెక్కారు. నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నా. 4th ఇక్కడ వ్యూ చూద్దాం. నేనైతే 4th ఫ్లోర్ వ్యూ మొత్తం విలేజ్ అంతా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. Floor. We made it to 5th floor. ఇప్పుడైతే 6th ఫ్లోర్కి వచ్చాం. 6th ఫ్లోర్ డన్. 7లో ఉన్నాం. అమ్మ బాబోయ్ ఎంత తెలుసా, 11th ఫ్లోర్స్. 11th కాదు ఇది 10th. అమ్మా చలో finally on the 11th floor of the temple. వాడు ఇక్కడ క్లోజ్ చేసేసాడు. వెళ్ళకపోయినా వెళ్ళకండి ఎలాగా. అమ్మా నాకు భయం వేస్తుంది కదా. ఇంత ఆర్కిటెక్చరల్ బ్యూటీ నేను ఎప్పుడు చూడలేదు. ఐఎమ్ ఆన్ ద 11th ఫ్లోర్ ఆఫ్ ద టెంపుల్. కిందకు వచ్చాక చిన్న బుజ్జి దూడ పిల్ల ఉంది. సో కాసేపు మా అమ్మాయి ఆ దూడతో టైం స్పెండ్ చేసింది. ఈ మధ్య కొంచెం ఈ పశుపక్షుల మీద వాటి మీద ఆప్యాయత అనురాగం చూపిస్తోంది. మంచిదే అని అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే గొల్లల మావిడాడలో ఫేమస్ సూర్యనారాయణ టెంపుల్. కాకపోతే మేము వెళ్ళినా ఇంకా ఓపెన్ చేయలేదు 4:35 మధ్యలో. సో ఇంకా చీకటి అయిపోతే ఇంకేం చూడలేమని చెప్పి మేము అక్కడ నుంచి ఇంకొక ఫేమస్ టెంపుల్, రీసెంట్ టెంపుల్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. అది ఏంటి అన్నది రేపటి వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. ఆన్ ద వే వెళ్తుంటే ఒకళ్ళ ఇంటి మీద చిమ్నీ లాగా అనిపించింది. అండ్ ఇంకొకళ్ళ ఇంటి మీద ఏమో వాటర్ ట్యాంకర్ చూసారు కదా, దాన్ని ట్యాంకర్ కింద పెట్టేసుకున్నారు, స్టోరేజ్ ట్యాంకర్ కింద. చాలా నవ్వొచ్చింది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉందన్నమాట. సో పొలాల్లో ఇప్పుడు వరి టైం కదా, నాటుతున్నారు కంకులు అవన్నీ. సో నేను కూడా దిగి నాట్లయితే వేయాలన్న కోరిక ఎప్పుడుది, పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడుది పూర్తయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఈసారి సంక్రాంతి ఇంట్లో
చేసుకున్న దానికంటే ఇలాగ ఫ్యామిలీ అందరు కజిన్స్తో కలిసి ఎంజాయ్ చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే మీ కమెంట్స్ రాస్తే అది నాకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. సో నాకంటే మా అమ్మాయి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ గ్రీనరీ మధ్యలో పక్షులు, ఈ కొంగలు అవన్నీను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు నాటుతుంటే మళ్ళీ మేము కారు ఆపుకుని మరి వెనక్కి కొంచెం వచ్చి వీళ్ళ దగ్గర అడిగి ఆవిడ ఏమనుకుండా చాలా ఓపిక్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. లైక్ ఇలా కాదు ఇలా అని చెప్పి నాకే కష్టం అనిపించింది. ఆ వర్క్ ఎంత కష్టమో అసలు. బురదలో కాలు మనం పెట్టడానికే ఆలోచించాలి. అండ్ ఆ వరి కంకులు ఏవైతే పట్టుకున్న ప్రణవ్య వాటిలో జలగలు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి జలగని చూపించింది వెంటనే పరారు అయిపోయిందనమాట చక్కగా. అందుకే పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకోవడం బెస్ట్. లేదా ఇలాగా సైకిల్ షార్ట్స్ వేసేసారనుకోండి స్కర్ట్స్ ఆర్ ఫ్రాక్స్ కింద, ఈజీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చిన్నది ఏంటంటే ఆ మంచి బేబీ పింక్, లైట్ పర్ల్ పింక్ అనమాట యాక్చువల్గా ఆ టాప్. అది పోవట్లేదు. బట్ ఆ పోకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఎ మెమరీ అన్నట్లు ఉన్నామన్నమాట. మా కజిన్ వాళ్ళ వైఫ్‌కి బాగా ప్రాక్టీస్ ఉందండి. వాళ్ళు ఖేత్ అవి చేస్తారు రాధాస్వామి సత్సంగ్‌లో. సో తను చెప్తుంది చాలా ఈజీయే, ఇట్స్ జస్ట్ దట్ మనకి అలవాటు ఉండాలి అని. వాళ్ళు కాలేజ్‌లో చదువుకునేటప్పుడు దయాల్‌బాగ్ యూనివర్సిటీలో వాళ్ళకి ఖేత్ ప్రోగ్రామ్ ఉంటదంటే ఇప్పటికి ఎవ్రీడే మార్నింగ్ చేసేవాళ్ళు చేస్తారు. సో తను అవే చెప్తుంది. ఆవిడ కూడా మీరు బాగా వేస్తున్నారు ఆవిడ కంటే అంటే నేను చెప్పా, నేను అంత ఏమీ లేదమ్మా, నాకు సుకుమారంగా పెంచడం వల్ల ఏ పనులు రావు అని. సో మొత్తానికైతే అక్కడ ఒక 15 మినిట్స్ బాగా టైం స్పెండ్ చేసాము. మా వల్ల వాళ్ళ పనికైతే ఇబ్బంది కలిగించాము అనిపించింది. అండ్ ఈ ప్రాసెస్లో అక్కడ నేను చెప్పులిప్పి దిగాను కదా, మర్చిపోయాను వేసుకోవడం. మొత్తానికి చెప్పులు మర్చిపోయి ఇంటికైతే బయలుదేరాము. ఐ మీన్ ఇంటికి కాదు, గుడికి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా టైం స్పెండ్ చేసాం ఇక్కడ కూడా. అదనమాట మొత్తానికి సంక్రాంతి సంబరాలు. హోప్ మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్ అండ్ రేపటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి.